హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి. నేను ఎండి యునాని అండి. ఇవాళ నా టాపిక్ ఏంటంటే, పెళ్లి కాకముందు ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు అంగస్తమన సమస్య తగ్గించుకొని మా దగ్గరకు వస్తారు. వాళ్ళ హిస్టరీ తీస్తే ఏంటంటే, ఈ మధ్య కాలంలో యువకుల్లో పెరగటానికి కారణం ఏంటంటే అతిగా హస్తప్రయోగము, హస్తంతో అంగానికి రాపిడి చేయడము, బూత్ సినిమాలు చూడటం వల్ల హార్మోన్స్ లోపిస్తుంటాయి, సమతులం దానికి ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి, సెక్స్ హార్మోన్స్ తగ్గుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం బూత్ సినిమా చూసినప్పుడు, ఫోనోగ్రఫీ చూసినప్పుడు అంగం బాగా ఇస్తుంది. ఏదో ఫోన్ పెట్టుకున్నాం, మొదటిసారి చూసినప్పుడు అంగం బాగా ఇస్తుంది. అలాగే చూస్తూ చూస్తూ సంవత్సరం తర్వాత అంగం బూత్ సినిమా చూసినప్పుడు అంగం ఇస్తుంది. ఎందుకని? మొదట్లో ఇష్టంపించేది కదా, ఇప్పుడు ఇంత బూత్ సినిమా చూసినా అంగం ఇష్టంపించట్లేదు. రేపు అలాగే పెళ్ళం వచ్చేసి, భార్య వచ్చేసి బట్టలు ఇప్పేసినా కూడా, ముందు నగ్నము కూర్చున్నా పడుకున్నా కూడా అంగం ఇష్టంపించదు. ఎందుకంటే ఈ కళ్ళకు చూసి అలవాటు పడిపోతుంది. మనం బూత్ సినిమాలు చూసినప్పుడు చూస్తున్నాం కదా, మనం ఇక్కడ చేసింది ఏం లేదు, ఇక్కడ సెక్స్ చేయలేదు, కళ్ళకు అలవాటు వేసుకున్నాం, మన శరీరానికి అలవాటు పడిపోయింది. ఓన్లీ చూడటమే ప్రేక్షక పాత్ర ఇక్కడ వహించాల్సింది. మనం పెద్దగా తీయాల్సింది ఇక్కడ ఏం లేదు కదా. రేపు భార్య వచ్చాక కూడా మీకు అలాగే బూత్ సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ సెక్స్ చేయాలనుకున్నా కూడా మీ శరీరం, నీ అంగంలో స్తంభన ఉండదు, గట్టితనం ఉండదు, చేయాలనుకున్నా కూడా నీ శరీరం సహకరించదు. ఇది ఎందుకైంది? అతిగా ప్రయోగం, బూత్ సినిమా తరచుగా చూడటం, ప్రకృతికి మనం విరుద్ధంగా వెళ్ళినప్పుడు హార్మోన్స్ కూడా లోపిస్తాయి, అంగం సైజు కూడా చిక్కుపోతుంది. బాగా రాపిడి చేస్తే ఏమవుతుంది, అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ తగ్గిపోయి అంగంలో ఫుల్ ఫ్లెజ్ బ్లడ్ రాకపోవటం వల్ల అంగం పూర్తిగా గట్టిపడదు. అంగం గట్టిగా పడకపోతే దూసుకుపోయేంత శక్తి అందులో ఉండదు. యోనిలో అంగం వెళ్ళాలంటే, రాకెట్ లాగా వెళ్ళాలంటే దాంట్లో గట్టితనం. అతిగా హస్తప్రయోగం చేసినోడు, అలాగే బూత్ సినిమాలు చూసినోడు వీళ్ళు ఆపాలి. ఒకవేళ మీకు ఈ అలవాట్లు ఉండి ఉంటే, మీకు మగతనం తగ్గింది అనుకోండి, మీ అంగంలో స్తంభన తగ్గింది అనుకోండి, అంగంలో నిలకడ తగ్గింది అనుకోండి, అంగం సైజ్ చిక్కుపోయింది అనుకోండి, కావాల్సినంత టైమింగ్ రావట్లేదు అనుకోండి, నాతో కలవండి, ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి. ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళని నాతో కన్సల్ట్ అయ్యి మీరు మందులు తెప్పించుకోవచ్చు, లేదా దగ్గరలో నాకు ఉన్న వాళ్ళైతే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.